వాడిన దానికి డిఫరెన్స్ చాలా ఉంది సార్. ఇది 70 పిలకలు వస్తే అవి వచ్చేసి ఒక 20 పిలకలు మాత్రమే వచ్చాయి. ఈరోజు కట్ చేస్తున్నాను. 4 నెలలైంది సార్ నాటి. ఈరోజు కోస్తున్నాము. కాబట్టి సార్ వాళ్ళు వచ్చారు చూసేదానికి. ఇప్పుడు హార్వెస్టర్ వచ్చున్నది. సార్ నా పేరు శంకర్, తిరుపతి జిల్లా, తిరుపతి మండలం, బ్రహ్మణపట్టు పోస్టు, కొల్లకండ్రి విలేజ్. నేను వరి మొలవలు కొనేసి 9361 విత్తనాన్ని నాటాను. ఏపీకే ఆర్గానిక్ వాళ్ళు మా ఫ్రెండ్ ద్వారా ఈ లిక్విడ్ తీసుకొచ్చి నారు వాళ్ళు వదిలి ఆ తర్వాత ఒక టైము 1 లీటర్ లిక్విడ్ అప్లై చేశాను. మళ్ళీ ఆ నారు తీసి మళ్ళీ 1 ఎకరా నాటాను సార్. ఆ నాటిన తర్వాత దానికి దీనికి ముందు అభిమాన్ వాడిన దానికి డిఫరెన్స్ చాలా ఉంది సార్. ఇది 70 పిలకలు వస్తే అవి వచ్చేసి ఒక 20 పిలకలు మాత్రమే వచ్చాయి. ఈరోజు కట్ చేస్తున్నాను. 4 నెలలైంది సార్ నాటి. ఈరోజు కోస్తున్నాము. కాబట్టి సార్ వాళ్ళు వచ్చారు చూసేదానికి. ఇప్పుడు హార్వెస్టర్ వచ్చున్నది. అది కట్ చేసిన తర్వాత ఎన్ని బస్తాలు అవుతాయి ఏమి కౌంట్ చేసుకునేదానికి సార్ వాళ్ళు చూడడానికి మా విలేజ్కి వచ్చున్నారు ఈరోజు. వాడింది సార్ ఇది. ఇందులో వచ్చి 70 పిలకలు ఉన్నాయి సార్. కావాలంటే చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 ఇవి 70 దాకా ఉన్నాయి సార్. అభిమాని యూజ్ చేయింది. ఇందులో వచ్చి చూడండి సార్, ఒక 10 ఉన్నాయి సార్. 1 2 1 2 3 4 5 6 7 8 9 10 12 ఉన్నాయి. ఇది అభిమాని యూజ్ చేయింది. ఇది హైట్ కూడా తక్కువ ఉంది సార్. ఇది చాలా హైట్ ఉంది చూడండి సార్. ఒడ్లు ఈ గిలకలు కూడా పొడవుగా వచ్చాయి. ఇందులో చూడండి తక్కువ వచ్చాయి. ఇది అభిమాని యూజ్ చేయింది. ఇది యూజ్ చేసి వాడింది. ఇది చూడండి సార్, ఇది ఎంత పొడవు ఉంది, ఇది ఎంత పొడవు ఉంది. ఇది అభిమాని వాడింది సార్. ఇది ఎంత పొడవు ఉంది. ఇది అభిమాని వాడింది సార్. ఇది ఎంత పొడవు ఉంది. ఇది చాలా డిఫరెన్స్ ఉంది. ఇది 1 ఎకరా వచ్చి ఒక 45-50 బస్తాలు వస్తాయని అనుకుంటున్నాం సార్ మేము. కాబట్టి ఈరోజు హార్వెస్టర్ అయినాక కోసినాక తెలుస్తుంది సార్ ఎంత ఏమనేది. సార్ ఇది హార్వెస్ట్ చేసేటప్పుడు కట్ చేసి 4 ముక్కలుగా కట్ అవుతుంది. ఈ వడ్లన్నీ సపరేట్గా ఈ విధంగా ఒకటి ఈ విధంగా వచ్చేస్తాయి సార్. సపరేట్గా ఈ విధంగా వస్తాయి. ఇవి 4 పీసులుగా కట్ అయిపోతాయి. ఏడుకొకటి.
ఇంతకు ముందుగా అభిమాను ఏపీకే ఆర్గానిక్ అభిమాను నారులో వేసినాను నేను. 1 ఎకరాకు మాత్రమే వాడినాము. నారు వేసింది 3 ఎకరాలు నాటాను. అభిమాన్ మాత్రం వాడింది మాత్రం 1 ఎకరాగా వాడినాను. అప్పుడు మనకి డిసెంబర్లో వర్షాలు ఎక్కువ వల్ల యూజ్ చేయలేకపోయినాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా 3 ఎకరాలకు వాడతాను. నాకు ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి 3 ఎకరాలకి అభిమాను వాడాలనేసి అనుకుంటున్నాను నేను. లిక్విడ్ అభిమాను వాడినందువల్ల ఈ వడ్లు వచ్చేసి 2 ట్రిప్పులు వచ్చాయి. ఒక ట్రిప్కి 16 మూటల దాకా వస్తాయి. 16 మూటలు అంటే 32-33 మూటలు వస్తాయి. ఇప్పుడు 1 ఎకరా ఇది. అదే 1 ఎకరా అటుపక్కన గడుకొస్తున్నాము. ఇది వచ్చి 1.5 ట్రక్ వచ్చింది. ఇది ఒక 25-27 బస్తాలు రావచ్చును. ఈ బస్తాలకి మూటలకి ఎత్తేదానికి ఇంకా 2 రోజులు పడుతుంది. నాకు ఇంకా 2 ఎకరాలకు వరి కోసేది కొత్త ఉంది. అందువల్ల ఇప్పుడు మాత్రం తీసుకొచ్చి ఇక్కడ స్టోరేజ్ పెట్టుకున్నాము. 2 రోజుల్లో గోతాలకి ఎత్తొచ్చును.